కొండాపూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి అలవేని నరసింహారెడ్డి గారు మరి బారిన నిలబడ్డారు. మరి నిన్న నామినేషన్ వేసిన పర్వంగా చూస్తే మరి చాలా అట్టహాసంగా చాలా బ్రహ్మాండంగా వేయడం జరిగింది. మరి ఆ ప్రజలను చూస్తే తన గెలుపు ఖాయమని కూడా మనం ఒక విధంగా చెప్పొచ్చు. మరి అంత పబ్లిక్ ఆకర్షణగా మరి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనేది, అదేవిధంగా అభివృద్ధి ఇప్పటి వరకు ఏం చేయాలి, ఏం చేసేది ఉందని తన మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎట్లా ఉంది నరసింహారెడ్డి గారు? నిన్న మీరు మంచిగా ఎమ్మెల్యే స్థాయి వేసినటువంటి నామినేషన్ ప్రక్రియ అంత అట్టాసంగా వేశారు. ఎందుకు అంత భారీగా ర్యాలీ నిర్వహించవలసిన అవసరం ఉంది? ర్యాలీ ఏం అవసరం లేదు కానీ మా ఇంబడున్న పబ్లిక్ మా ఫాలోవర్స్ అనగా మంచిగా పోయేద్దామని స్వచ్ఛందంగా వచ్చి చేసిన వాళ్ళు. మేము డబ్బులు ఇచ్చి చేసింది ఏం లేదు, స్వచ్ఛందంగా వచ్చి. ఎట్లా అనిపించింది మీకు ఆ పబ్లిక్ని చూస్తే? మీకు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ బలం అనుకున్నారా, లేకపోతే నరసింహారెడ్డి గారి బలం అనుకున్నారా? అట్లా ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను ముందుగా కూడా ఎంపీటీసీ గెలిచినాను. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 yearsలో నేను 4-5 crores వర్క్ చేసిన ఊళ్ళో. అది ఉన్నది, నా వ్యక్తిగా 2 ఉన్నాయి. మరి జగ్గారెడ్డి గారి అన్నదండలు కూడా ఉన్నాయి. ఏమున్నాయి జగ్గారెడ్డి గారు అండదండాలు ఇప్పటి వరకు? మరి ఇప్పుడు 2 times ఆయన కూడా ఎమ్మెల్యేలు 3 times కూడా గెలిచారు. ఏం మీరు కాంగ్రెస్ ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ అభ్యర్థి మీరు ఇక్కడ ఉన్నారు, ఏం చేశారు ఇప్పటి వరకు? జగ్గారెడ్డి ఇచ్చినటువంటి పనులను అంటే ఏమంటారు? అన్నీ అతనే ఇచ్చాడు కదా, వేరే ఎవరు ఇస్తారు నాకు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4,65,80,80 అయింది. అతన్ని చెప్తేనే కదా ఇచ్చేది, మనకెవరు ఇస్తారు? అన్నగారి అండదండలు తోటే గ్రామ అభివృద్ధి జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఉన్నారు, మరి ఎట్లా మీరు కోఆర్డినేషన్ తీసుకుంటారు? మాకు ఆయన తోటి అవసరం లేదు కదా కోఆర్డినేషన్ తీసుకుంటే, మాకేం పని? అంటే నిధుల విషయంలో ఎమ్మెల్యే నిధులు వాళ్ళకి ఎవరు ఇస్తారు? ఆయన ఇదేమంటారు, HDF ఆయనకి ఇస్తారు, వేరే వర్క్స్ అన్ని గవర్నమెంట్ కదా ఇచ్చేది. ఎమ్మెల్యే ఫండ్ ఆయనది, తర్వాత అన్ని గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ అన్ని వీళ్ళు ఇస్తారు కదా, గవర్నమెంట్ ఇస్తారు కదా. అంటే మీరు ప్రోటోకాల్ పాటిస్తారా, లేకపోతే జగ్గారెడ్డి ప్రోటోకాల్ పాటిస్తారా? తప్పకుండా పాటిస్తాం ప్రోటోకాల్. ఓకే, ఏముంది కాన్సెప్ట్ ఇప్పుడు చేయాల్సిన పని ఏముంది కొండాపూర్లో? అంటే ఇంకా అండర్ గ్రౌండ్ వర్క్స్ ఉన్నాయి, CC రోడ్ కొన్ని మీద ఉన్నాయి, మైనార్టీ కమిటీ అలా ఒకటి ఉంది, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి వర్క్స్ చాలా. వెనుక పేరుకు మండల హెడ్ క్వార్టర్ ఉండే, మళ్ళా అవన్నీ కంప్లీట్ చేసి గ్రామాన్ని అభివృద్ధి ప్రథమం నడపాలని. ఇప్పుడు యూత్కు సంబంధించింది ఏం సమాచారం ఇవ్వబోతారు? యూత్కు సంబంధించింది కాలేజీ, మనకు కాలేజ్ కాంపౌండ్ వాళ్ళు పెడుతున్నాం. ఇప్పుడు మళ్ళీ డిగ్రీ కాలేజ్ వస్తుంది ఇక్కడికి. అది యూత్కు ఏది అవసరం ఉన్నా అది చేస్తుంటాం మేము. యూత్ అవసరం అంటే ఇప్పుడు అంటే మీరు రాష్ట్రాల నాయకులంతా మీ ఇంటికి వచ్చేసి ధరణి పుటలు భూభారతి అనేది మీ దగ్గర నుంచి ఆన్లైన్ చేయడం జరిగింది. అవును. అంటే అంతా ఏముంది బ్రాండ్ నరసింహారెడ్డి కంటే? జగ్గారెడ్డి అనుచరుడు అనేది, జగ్గారెడ్డి అనుచరుడు అనేది మీ బ్రాండ్. ఇక్కడ ఎంచుకున్నటువంటి అంతే. ఏ పని ఉన్నా చేస్తాడు, చెప్తే ఏ ఆపద ఉన్నా వస్తాడు అనేది వాళ్ళ గ్రామస్తులకు బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆస్తుల విషయంలో ఎక్కువ సంపాదించకపోయినా పేరు మాత్రం ప్రఖ్యాతలు సంపాదించారు. అంటే ఏం చేశారు అంతగానో ప్రజలకంటే? ఎల్లవేళలా అందుబాటులో ఉంటా, మంచి అయినా చెడు అయినా నాతోటి అయినా సాయం చేస్తా, ఏదున్నా నాతోటి సాయం చేస్తా కాబట్టి నా వెంబడి ఉంటాను. ఇప్పుడు ఊర్లలో కావాల్సినటువంటి ఏంటంటే చిన్న చిన్న గొడవలు వస్తాయి, అది మీ పరిధిలో పరిష్కారమా, లేకపోతే పోలీస్ స్టేషన్? పోలీస్ స్టేషన్లో మా దగ్గర ఎక్కువ కేసులు ఇక్కడనే పరిష్కారం చేస్తాం. 90% ఇక్కడనే అవుతాయి, తక్కువ వినప్పుడు అక్కడ అప్ప చెప్తాం. ఇప్పుడు ఇద్దరికి న్యాయం చేయలేరు ఒక పంచాయతీ అన్నప్పుడు, ఒకరికి అన్యాయం అటువంటి వాళ్ళ నుంచి ఆరోపణ మనకి కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది తెలుసుకుంటారు, అరే మనది కూడా చేయకపోతే ఎట్లా అనేది కొంతమంది తెలుసుకొని వాళ్ళు వస్తారు. అంటే మీరు పేస్ట్గా చెప్తారా, లేకపోతే ధర్మంగానే చెప్తారా? ధర్మం, మనం నా వాడైనా నేను ధర్మం చెప్తాం. మనవాడు ఉన్నాడు కదా, మనం వీనికి సేవ్ చేద్దాం అనేది మనకు ఉండదు. ఎవడైనా సరే న్యాయం చెప్తాం, ఇంట వినండి, లేకపోతే. మరి ఇటువంటి పేరు ప్రఖ్యాతలు గడిచినప్పుడు గతంలో సర్పంచ్గా ఎందుకు కాంటాక్ట్ చేయలేకపోయారు? మనకు రిజర్వేషన్ రాలేదు, 25 years నుంచి ఇప్పుడు వచ్చింది.
ఓకే. రిజర్వేషన్ కోటలో రిజర్వేషన్ లేదు కదా, రిజర్వేషన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి. ఏముంది మేనిఫెస్టో ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఎప్పుడు రాని రిజర్వేషన్ ఇప్పుడు వచ్చింది. అంటే ఈ కామన్ డ్రైనేజీ స్ట్రీట్ లైట్ అనేటి కామనే. ఎందుకంటే హైవేకి దగ్గర ఉంది, తర్వాత కొండాపూర్ మండలం అనేది ఒకటి బ్రాండే తప్ప దీనికి అంత అభివృద్ధి అనేది అంతా కనిపించలేదు. అభివృద్ధి లేదు. ఏం తీసుకొస్తారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు. మరి జగ్గారెడ్డి కూడా నిర్మల జగ్గారెడ్డి ఒక ఇండస్ట్రియల్ చైర్పర్సన్స్. జగ్గారెడ్డి సారు, నిర్మలా జగ్గారెడ్డి గారి వాళ్ళ అండదండలతోటే ఈ మా ఆదిలాబాద్ తొగరపల్లి శివార్లో ఫ్యాక్టరీ వచ్చింది ఒకటి. ఓకే. ఇంకా ఈ మండలానికి మాందాపూర్లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ అవుతుంది. ముందేపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చినాం. మండలానికి కూడా బాగానే అభివృద్ధి ఇండస్ట్రియల్ పార్క్ తీవడం జరిగింది. కొద్దిగా ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఓకే. యువతకు కానీ మహిళలకు కానీ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ప్రధానంగా మీ ఏదైతే మీరైతే క్యాంపెయినింగ్కి వెళ్తుంటారో, ఇప్పుడు ప్రజాపాలన అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంటారు, తర్వాత ఈ హామీలన్నీ అంత బోకసు, తర్వాత వాళ్ళు చేసింది ఒకటి చెప్పింది ఒకటి అని చెప్పేసి మామూలుగా గ్రామాలలో చాలా ఇవి పట్టింపులు ఎక్కువ. ఇప్పుడు గతంలో ఇవ్వాల్సిన దసరాకి ఇవ్వాల్సిన చీరలు మొన్న ఎలక్షన్ స్టంట్ తోటి చీరలు పంపించేయడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి ఎలక్షన్ స్టంట్కు ముందు ఏదైనా కాంగ్రెస్ ఒకటి ఒక ట్యాగ్ పెట్టుకొని వస్తారు అని చెప్పేసి ఒక వాదన అనిపిస్తుంది. అలా అది భ్రమ. కానీ ఇప్పుడు 10 ఏళ్ళ కింద ఒక ఇల్లు ఇవ్వలేరు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేరు, మహిళలకు ఉచిత బస్ అయింది, ఉచిత గ్యాస్ ప్రయాణం. ఇంకేం కావాలి మహిళలకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు కావాల్సింది వాళ్ళకు రేషన్ కార్డు లేదు. మెయిన్ వాళ్ళకి ఏది తెచ్చుకోవాలన్నా రేషన్ కార్డు మెయిన్ విలేజ్లలో. ఆ రేషన్ కార్డు ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నారు. ఇంకో మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు భార్యాభర్తలు ఉండి 15 ఏళ్ళైనా పిల్లలు ఎక్కలేరు. ఆ పిల్లలు కూడా యాడ్ అవుతున్నాయి. అది వాళ్ళు మేము బాగున్నాను. మాది ఇందిరమ్మ పైలట్ ప్రాజెక్ట్ విలేజ్ మళ్ళీ. అది కూడా మా సార్ అన్నతో తీసుకొచ్చినాం. ఎన్ని శాంక్షన్ ఇప్పుడు ఇందిరమ్మ ఇన్ని అని ఏముండదు, ఎవరు కడుతున్నారు పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి అన్లిమిటెడ్. ఓకే. పార్టీ లేదు, ఏది లేదు, అందరు పేదోడు కావాలి. మొత్తానికి పైలట్ ప్రాజెక్ట్ అంటే అందరికి ఇవ్వాల్సిందే. రైట్. ఇప్పటి వరకు ఎన్ని కంప్లీట్ చేశారు? వచ్చి ఓపెనింగ్ అయినా ఏమన్నా? ఇప్పుడు రెడీ ఉన్నాయి 3. ఓకే. ఎలక్షన్ తర్వాత మంత్రి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తారని. వస్తున్నాడా క్యాంపెయినింగ్? జగ్గారెడ్డి గారు ఏమన్నా పిలిపించుకుంటున్నారా లేకపోతే మీరే చూస్తున్నారా? ఆయన అందరం దాటి ఆయన రాని అవసరం లేదు. అంతేనా? మీరే ఇక బాస్ కాబట్టి ఇక అంత లేదు బాస్ అని, కానీ ఆయన అందరం అన్నట్టు చాలు, మనకు అంత అవసరం లేదు. ఓకే. నాకు తెలుసు. అంటే ఇప్పుడు గన్మెన్ నరసింహారెడ్డి అని ఎందుకంటారు? మీకు పేరు గన్మెన్ అని ఎందుకు వస్తుంది? యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అది. ఓకే. 93 బ్యాచ్. నేను ఏఆర్ రేట్లో గన్మెనే ఉంటారు కదా డిపార్ట్మెంట్. మీరు డిపార్ట్మెంట్ పరంగా ఫస్ట్ నేను బాగారెడ్డి దగ్గర గన్మెన్ చేస్తుండే. ఎంపీ బాగారెడ్డి సార్. రైట్. అక్కడ నుంచి లాస్ట్ జగ్గారెడ్డి సాబ్ దగ్గర చేసినాం. అట్లనే గన్మెన్ అని పడిపోయేది. మరి ఎందుకు అట్లా మీరు అది డిపార్ట్మెంట్ వదిలి పాలిటిక్స్కి అడుగు పెట్టారంటారు? నేను కాదు, కొన్ని పరిస్థితుల వల్ల అట్లా జరిగింది. జగద్ సాబ్ ఓడిపోయిన తర్వాత ఇక టీఆర్ఎస్ నాయకులు ఆయన పడే పొలిటికల్గా ఫస్ట్ నుంచి మాకు పొలిటికల్ అంటే జరిపించి. ఓకే. ఇక జగరెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత పొలిటికల్ ఎక్కువైంది, వీడు జగరెడ్డి మనిషి, వీడిని సస్పెండ్ చేయాలని చేయించారు. ఓకే. చేపించిన తర్వాత ఇక మనం కూడా సైలెంట్ అవుకున్నాం. ఇక మళ్ళీ ఏం ప్రయత్నం చేయలేరు. ఇక జగ్గారెడ్డి కిందనే మీరు ఇప్పుడు ఇప్పటికీ పని చేస్తూ ఉన్నారు. ఓకే. మీరు ఇప్పుడు సొసైటీలో మీరే అంటే మీ బ్రదర్స్? సొసైటీ అంటే సొసైటీ పుట్టినప్పటి నుంచి మా దగ్గర ల్యాండ్ ఉంది. ఓకే. వాళ్ళ ఆఫీస్ కట్టుకోవడానికి 60 ఏళ్ళు, ఇంచుమించు 60 ఏళ్ళు అవుతుంది. ఒక రాయి లేదు, రేకు లేదు, ఏం కట్టలేదు. ఓకే. మా తమ్ముడు చైర్మన్ అయినాక 47 లక్షలతోటి ఆఫీస్ బిల్డింగ్ అవుతుంది. 2 ఎకరాలు అక్కడ గోదాం స్టైల్ తీసుకున్నాం, గోదాం కట్టినాం. మేమేం తినేటోళ్ళం కాదు, అభివృద్ధి చేసి చూపించేటోళ్ళం. ఎందుకు అంటారు 2 వారాలు అంటే మేము పని చేస్తున్నాం, మేము పని చేయకుండా ఉంటలేము కదా. కాబట్టి అన్నిటోళ్ళు అంటూనే ఉంటారు కదా. ఏముంది మేనిఫెస్టో? ఇప్పుడు మామూలుగా ప్రధానంగా మీరు ఓటు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలని క్వశ్చన్ చేస్తే, లేకపోతే నరసింహారెడ్డికి ఎందుకు వేయాలి ఓటు అంటే ఏం చెప్తారు మీరు ప్రజలకు? గ్రామ అభివృద్ధి గురించి వేయాలంతే.
గ్రామం అభివృద్ధి ఏంటంటే ఇవ్వాలి మనం గ్రామానికి పక్కనే కంపెనీ తెచ్చినాం. ఓకే. ఇంకా ఇప్పుడు మళ్ళా మెడికల్ ఇది మన దగ్గర హెల్త్ పిహెచ్సి సెంటర్ ఉంది కదా, ఆ, 6 పడకలు 8 పడకలు ఉంది, దాన్ని 30 బెడ్కు చేయమని చేపిస్తామని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా మీ ప్రత్యర్థులు కావచ్చు, మీరు కావచ్చు, గ్రామ అభివృద్ధికి కోసమే పనిచేస్తాం, మాకు అభివృద్ధి చూసి ఓటేయండి అంటుంటే వాళ్ళకు మీకు తేడా ఏముంది? నేను చేస్తున్నాను కాబట్టి. ఓకే. ఇప్పటి వరకు ఏమైనా చేసిండ్రా? 5 కోట్ల వరకు చేసినాం మేము, గవర్నమెంట్ వచ్చిందండి. మీరు ఈ లైట్లన్నీ 20 లైట్లు పెట్టినాం, ఒక్క లైట్ లేకుండే. ఓకే. అంటే ఒకటి 2 ఉండే, అవి ఎంపీ గారు పెట్టారు. ఓకే. పోయిన ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఇప్పుడు ఎంపీ ఒకటి 2 పెట్టారు, 3 పెట్టారు. వాళ్ళు ఎట్లా ఉంటుంది ఎంపీ సాబ్ దగ్గర మీకు? మనం వెళ్ళలేము కదా, అంటే ఫండింగ్ విషయంలో ఇక తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది కదా. అవసరం పడితే వెళ్తాం, ఆ. మా బీజేపీ కార్యకర్తలు తీసుకొని వెళ్తాం. ఇప్పుడు బీజేపీకి మీకు సపోర్ట్ చేస్తుందా లేకపోతే? ఇక ఇంకా రేపు తెలుస్తుంది అంతా. ఆ. లోకల్గా వచ్చే వరకు చూస్తారులే, అట్లా పార్టీ క్యాండిడేట్ చూస్తారు, పార్టీ బేసిక్. పార్టీలు ఏముండయి, ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరా అని చూసి ఓటేస్తారు కదా. ఇప్పుడు ప్రతినిత్యం మీరు ప్రజల్లో ఉండే మనిషికి ఇంత అడవిడి, ఇంత ఇప్పుడే మీరు మేనిఫెస్టో విడుదల చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రోజు మీరు ప్రజల్లో ఉండే మనిషి కాబట్టి మీరు ఇంత రిస్క్ తీసుకోవాల్సిన పని ఇప్పుడు ఎందుకు ఉంటుంది? రిస్క్ ఏం లేదు, నా గ్రామాభివృద్ధి నాకు ముఖ్యం. అంటే ఇప్పుడు ఓటు వేయాలి, నాకు ఎందుకు వేయాలి అనేది ఇప్పుడు వివరించాలి. ఎందుకంటే 24 గంటలు ప్రజల్లో ఉంటారు కదా, ఇప్పుడే మీరు ఇది వాళ్ళకి తెలుసు, నేను వివరించవలసిన అవసరం కూడా లేదు, వాళ్ళే చెప్తారు. బ్రాండ్ పని చేస్తుండ్రు ఎవరు పని చేస్తలేరు, గత 10 సంవత్సరాలు ఏం జరిగింది అభివృద్ధి, ఇప్పుడు ఏం జరుగుతున్నది అన్ని వాళ్ళే చెప్తారు కదా. ఏం జరగలేదు గత 10 సంవత్సరాల నుంచి? చేసారు వాళ్ళు, చేయలేదని కూడా అనము. కొన్ని సీసీ రోడ్లు చేసారు, కొన్ని మోర్డీలు కట్టారు. అంటే మేజర్గా ప్రాజెక్ట్ వర్క్లు అయితే తీసుకురాలేదు, మేజర్గా వర్క్స్ కోట్ల వర్క్లు అయితే తేలేరు. ఇప్పుడు మనకున్న స్వేచ్ఛ వాళ్ళకు లేదు కదా, అక్కడ మండలంతా పంచుకోవాలి వాళ్ళు. మనకేమో నేను కొట్లాడి తెచ్చుకోగలుగుతారు. అంటే జగ్గారెడ్డి సబ్ దగ్గర మీరు ఫైట్ చేస్తారు, నిధులు తెచ్చుకొస్తారు, నిధులు తీసుకురావాలి. రైట్. ఇప్పుడు సెల్ఫ్గా అంటే ఇప్పుడు ఏది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఏముందంటే ఒక చిన్న పెళ్లి తర్వాత ఈ చావులు అటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, అటువంటి ఫైనాన్షియల్గా సాయం చేస్తాం, చేసి మేము ఎవరికి చెప్పుకోము, అది పబ్లిక్స్ చేసుకోరు. ఆయన కాడికి చేస్తాం. ఇప్పుడు ఏదైతే మరి తన బ్రాండ్ ఏమీ సంపాదించకపోయినా పేరైతే బ్రహ్మాండంగా సంపాదించుకున్నటువంటి అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఏదైతే జగ్గారెడ్డి ఆశీస్సులతోటి మరికొన్ని ప్రాజెక్ట్ వర్కులు తీసుకొచ్చి ఇక్కడున్న యువతకు మరి ఉపాధి కల్పించాలనే ఉద్దేశమే తన లక్ష్యంగా తీసుకొని మరి తనకు అవకాశం వచ్చింది, ఖచ్చితంగా నేను చేసి తీరుతానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నాను.